వెల్కమ్ టు రాజనీతి. విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దసరా నవరాత్రులు విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారు. అయితే ముందు నుంచి కూడా ఈ విజయవాడ ఉత్సవాన్ని అడ్డుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేసింది. వైసీపీ నేతలంతా కూడా దీని మీద ప్రెస్ మీట్లు పెట్టారు. విజయవాడ పట్టణ నేతలు కావచ్చు, కృష్ణా జిల్లా నేతలు కూడా. పేర్ని నాని అయితే వెంకటేశ్వర స్వామి భూములు తీసుకెళ్ళి ఏదో చేస్తున్నారు, అక్కడేదో అసాంఘిక కార్యకలాపాలు చేస్తారు అన్నట్టుగా ప్రచారం చేశారు. అయితే వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఈ విజయవాడ ఉత్సవంలో భాగంగా గొల్లపూడిలో 50 ఎకరాలు దేవాదాయ శాఖకు చెందిన భూములు లీజుకి తీసుకున్నారు. లీజుకి తీసుకుని అందులో ఎగ్జిబిషన్లు నిర్వహించాలని, ఎగ్జిబిషన్లు లేదంటే అమ్యూజ్మెంట్ పార్క్ ఇలాంటివన్నీ నిర్వహించాలి. 56 రోజుల పాటు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చేస్తారు చూడండి, ఆ తరహాలో చేయాలని నిర్ణయించారు. సో ఓకే, దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. వైసీపీ ప్రోద్బలంతో ఒక వ్యక్తి భక్తుడి పేరుతో కోర్టుకు వెళ్ళారు. కింది కోర్టు సింగిల్ జడ్జి బెంచి, జస్టిస్ హరినాథ్ గారి బెంచి ఇందులో విజయవాడ ఉత్సవం చేయడానికి లేదు, వెంటనే ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసేయండి, మీరు మెరక తోలేరు కాబట్టి ఆ మెరక కూడా తీసి గతంలో ఎలా ఉందో అలా చేయండి అని తీర్పిచ్చారు. దాని మీద ఈ సొసైటీ వాళ్ళు, వైబ్రెంట్ విజయవాడ సొసైటీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. డివిజన్ బెంచ్ కొట్టేసింది, జరుపుకోవచ్చని ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా కూడా ఎవరైతే ఇక్కడ ఈ హైకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. అంటే ఏదో ఒక రకంగా ఈ విజయవాడ ఉత్సవం ఆపేయాలి. ఇది జరిగితే క్రెడిట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి వస్తుంది, లేదా విజయవాడ వార్తల్లో ఉంటుంది. ఇక్కడ సక్సెస్ అయిందంటే, ఇప్పుడు సక్సెస్ అయిందంటే ఇక ఎప్పటికీ ఇది జరుగుతూ ఉంటుంది. ఎవరు చేశారంటే పలానా వాళ్ళు చేశారండి దీనిలోకి వస్తుందనే ఉద్దేశంతో, కేవలం రాజకీయ ఉద్దేశంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు పిటిషనర్ని తల అంటింది. వాళ్ళ ఇతను దేవాదాయ భూములు నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారు, విజయవాడ ఉత్సవకు ఆలయ భూములు వాడకూడదు, ఇవి కేవలం వ్యవసాయ అవసరాలకే వాడాలి, వీళ్ళు విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు హైకోర్టు తీర్పు మీద. దీని మీద ఈ సొసైటీ తరపు న్యాయవాది ఆదినారాయణరావు గారు ఈ పిటిషన్ కేవలం రాజకీయ కారణాలతో వేశారు, ఇక్కడ దేవాదాయ శాఖకు కానీ అలాగే లీజుకు తీసుకున్న రైతులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ అంగీకారంతోనే సొసైటీ వాళ్ళు లీజ్ తీసుకున్నారు, 56 రోజులకి 50 లక్షల రూపాయలు డబ్బులు కూడా చెల్లించారు అని కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న సొసైటీ దీన్ని నిర్వహిస్తుందని వాదించారు. అలాగే రాజకీయ కారణాలతోనే ఈ పిటిషన్ వేశారని ఆయన ధర్మాసనానికి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యవసాయ భూములు కనుక అయితే అవి ప్రభుత్వమో లేదంటే ఆలయమో చూసుకుంటుంది, మీకేంటి సంబంధం అని ప్రశ్నించింది. అంటే ఆ భూములతో పిటిషనర్కి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించింది. దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మరి సంబంధం లేనప్పుడు మీకేంటి, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా, లీజుకి ఇచ్చిన రైతులకి ఆ భూముల సొంతదారైన ఆలయానికి లేని అభ్యంతరాలు మీకెందుకని అసహనం వ్యక్తం చేసి పిటిషన్ను కొట్టేసింది. సో దీంతో ఏదో ఒక రకంగా విజయవాడ ఉత్సవాన్ని ఆపాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు భగ్నమయ్యాయి. మనం పురాణాల్లో చదువుకుంటాం కదా, మునులు ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి వాటిని చెడగొడతా ఉంటారని. సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే. రాష్ట్రం ముందుకు వెళ్తున్నా, రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా వీళ్ళు నిజంగానే రాక్షసులాగా అడ్డుపడతారు. అమరావతి చూసాం, గతంలో పట్టిసీమ చూసాం. పట్టిసీమ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇది అవసరం లేదన్నాడు, కానీ తర్వాత అదే వరమైంది డెల్టాకి. అట్లా ఏ కార్యక్రమాలు జరిగినా కూడా అడ్డం పట్టడం అనేది వీళ్ళకి అలవాటు. Like, share and subscribe to Rajaniti channel.